డేటా సెంటర్లకు హబ్‌గా దక్షిణ భారతదేశం తయారైందనమాట. ఇప్పుడు దక్షిణ భారతదేశం డేటా సెంటర్లకు హబ్‌గా మారిందని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశ నగరాలు ఎలాగ ఉన్నాయంటే మన చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు ఈ నగరాలు డేటా సెంటర్ల జోరు విపరీతంగా సాగుతుందన్నమాట. గ్లోబల్ డేటా సెంటర్లకు చిరునామాగా ఈ దక్షిణాది నగరాలు నిలుస్తున్నాయన్నమాట. ప్రభుత్వ పోషకాలు అంటే ప్రభుత్వ ప్రోత్సాహం, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల పెట్టుబడి, డిజిటల్ సేవలు పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా ఈ డేటా సెంటర్ల ప్రధాన కారణాలుగా అభివృద్ధి చెందిందన్నమాట. డేటా సెంటర్లు ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనే 40 లక్షల చదరపు అడుగుల్లో 213 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయన్నమాట. మరో 27 లక్షల చదరపు అడుగుల్లో 186 మెగావాట్ల నిర్మాణ దశలోను, 26 లక్షల చదరపు అడుగుల్లో 120 మెగావాట్ల ప్రణాళిక దశలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం 213 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లు ఉన్నాయి దక్షిణ భారతదేశంలోని. అలాగే మరో 186 కన్స్ట్రక్షన్ ఉన్నాయన్నమాట, నిర్మాణ రంగాలు ఉన్నాయి. ఇంకో 160 మెగావాట్ల డేటా సెంటర్లు ప్రపోజల్స్లో ఉన్నాయన్నమాట. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం 35 ఆక్యుపెన్సీ ఉందన్నమాట. ఇందులో బ్యాంకింగ్, ఆర్థిక సేవలది, బీమా రంగం 35%, తర్వాత 30% ఐటీ రంగం ఉంది, 20% క్లౌడ్ సర్వీస్ విభాగం, ఇతర రంగాల వాటా 15% ఉంది. ఇప్పుడు డేటా సెంటర్లోని నెలవారీ ఛార్జీలు కిలో వాటుకు 6,650 రూపాయల నుంచి 8,500 రూపాయల దాకా ఉందన్నమాట. సో ఈ డేటా సెంటర్లు ఎలా నిర్వహిస్తారంటే వీటికి ఛార్జీని కిలో వాట్ల కింద ఇస్తారు, వసూలు చేస్తారన్నమాట డేటా సెంటర్లో. ఇది ఎలా ఉంటుందంటే కిలో వాట్కి 6,500 నుంచి 8,500 రూపాయలు ఉంటుంది. అలాగే వీటి యొక్క ఎక్కువగా ఈ డేటా సెంటర్ సామర్థ్యంలోని ఆక్యుపెన్సీలను 100% ఆక్యుపెన్సీలు ఎలా ఉన్నాయో చూస్తే బ్యాంకింగు, ఆర్థిక సేవలు, బీమా కంపెనీలు 35% ఆక్యుపెన్సీ ఉన్నాయి. ఆ తర్వాత 30% ఐటీ రంగం ఉంది, 20% క్లౌడ్ సర్వీసింగ్ రంగం ఉంది, మిగతా 15% ఇతర రంగాలది అనమాట. అలాగే హైదరాబాద్లో చూసుకుంటే బెంగళూరు, హైదరాబాద్లో చూసుకుంటే ప్రస్తుతం చెన్నై నెంబర్ 1 ప్లేస్లో అనమాట. ఎందుకంటే జలాంతర్గామి కేబుల్ కనెక్టివిటీ అందించే వ్యూహాత్మక తీర ప్రాంతం కారణంగా చెన్నై ప్రధానంగా డేటా సెంటర్ హబ్గా మారింది. సముద్ర తీరంలో ఉంది కాబట్టి ఈ జలాంతర్గామి కేబుల్ కనెక్టివిటీ ఇవ్వడం వల్ల చెన్నైలోని ప్రధాన కేంద్రంగా ఉందన్నమాట. అంటే 213 మెగావాట్లలోని 87 మెగావాట్లు చెన్నైలోనే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం చెన్నైలోని 17 లక్షల చదరపు అడుగుల్లో 87 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు ఉన్నాయి. మరో 23 లక్షల చదరపు అడుగుల్లో 156 మెగావాట్లు నిర్మాణ దశలు ఉన్నాయి. అలాగే 16 లక్షల చదరపు అడుగుల్లో 104 మెగావాట్లు ప్రణాళికల దశలో ఉన్నాయన్నమాట. అనుకూల వాతావరణం, మెరుగైన విద్యుత్ సదుపాయం వంటివి చెన్నైని డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుస్తున్నాయన్నమాట. అలాగే మన చెన్నై లాగా మన విశాఖపట్నానికి కూడా అవకాశం ఉంది కాబట్టి విశాఖపట్నాన్ని కూడా బాగా డెవలప్ చేసుకోవాలి. డేటా సెంటర్ హబ్గా చెన్నై తర్వాత విశాఖపట్నం చేసుకోవాలి. అలాగే బెంగళూరులోని సిలికాన్ వ్యాలీగా పేరొందడం వల్ల బెంగళూరులో ప్రస్తుతం 20 లక్షల చదరపు అడుగుల్లో 79 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు ఉన్నాయి. మరో 1,00,000 చదరపు అడుగుల్లో 10 మెగావాట్ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే 3 లక్షల చదరపు అడుగుల్లో 26 మెగావాట్ పైప్ లైన్లో ఉందన్నమాట. అంటే భవిష్యత్తులో రావచ్చు అనమాట. బలమైన సాంకేతిక నైపుణ్యము, నిపుణుల లభ్యత వల్ల బెంగళూరు డేటా సెంటర్ చోదక శక్తిగా ఉందన్నమాట. అప్పుడు చెన్నైలో 87 మెగావాట్లు, బెంగళూరులో 79 మెగావాట్లు ఉంటే హైదరాబాద్లోని 47 మెగావాట్లే. ఎందుకంటే ఇప్పుడు అలాగే మన వైజాగ్లో తక్కువగా ఉంది, అందుకే వైజాగ్ని కూడా బాగా డెవలప్ చేసుకోవాలన్నమాట. ప్రస్తుతం చూస్తే చెన్నైలోని 87 మెగావాట్లు అయితే ఇంకో 156 మెగావాట్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇంకో 104 మెగావాట్లు భవిష్యత్తులో రావచ్చు అనమాట. అలాగే ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ కారణంగా హైదరాబాద్లో కూడా బాగానే డెవలప్ అవుతుందన్నమాట డేటా సెంటర్లు. అత్యంత వేగంగా నగరంలో డేటా సెంటర్లు హాట్స్పాట్గా అభివృద్ధి చెంది ప్రస్తుతం భాగ్యనగరంలో 10 లక్షల చదరపు అడుగుల్లో 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయన్నమాట. 47 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంకో 20 మెగావాట్లలో 3 లక్షల చదరపు అడుగుల్లో ఇంకో 20 మెగావాట్ల నిర్మాణ దశలు ఉన్నాయి. అలాగే 5 లక్షల చదరపు అడుగుల్లో 38 మెగావాట్ ప్రణాళికల దశలో ఉన్నాయి. మొత్తంగా 58 మెగావాట్లు. టోటల్గా చూసుకుంటే 47 + 58 అంటే దాదాపుగా 100 పైన మెగావాట్ల సామర్థ్యం. ప్రస్తుతం నగరంలో మైక్రోసాఫ్ట్, CTRLS వంటి పలు సంస్థలు డేటా సెంటర్లు నడుపుతున్నాయి అన్నమాట.
గచ్చిబౌలి, మేకగూడ, షాద్నగర్, చందనవాల్టి నగరాల్లో పలు ప్రాంతాల్లో డేటా సెంటర్లు ఉన్నాయన్నమాట. అలాగే ప్రత్యేకమైన డేటా సెంటర్ పాలసీ కూడా పెట్టుబడిదారులకి స్పష్టమైన నిర్ణయాత్మకంగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దీంతో ఆ నగరాల పెట్టుబడులు ఆకర్షణీయంగా పెరుగుతున్నాయి అన్నమాట. డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుగుణమైన భూసేకరణలో గణనీయమైన రాయితీలు ఇస్తున్నారు, విద్యుత్ టారిఫ్ల్లో తగ్గుదల ఇస్తున్నారు, గణనీయమైన పన్ను మినహాయింపులు కూడా ఇస్తున్నారు అన్నమాట. అందుకనే దక్షిణ భారతదేశం డేటా సెంటర్ పెట్టుబడికి ఆకర్షణీయంగా మారిందన్నమాట. విద్యుత్, టెలికమ్యూనికేషన్ మౌలిక వసతుల పెట్టుబడులు అధికంగా ఉన్నాయన్నమాట. అలాగే వేగము, విశ్వసనీయత కూడా బాగా ఉందన్నమాట. ఇలా డేటా సెంటర్ కార్యకలాపాలకు ఇవే ముఖ్యమైనవి. అంటే ఏంటంటే విద్యుత్ ఉండాలి, టెలికమ్యూనికేషన్ ఉండాలి, వేగం ఉండాలి, విశ్వసనీయత ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటేనే డేటా సెంటర్లు అక్కడ బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. అందుకని వైజాగ్ని కూడా మన హబ్గా మనం మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు సరళీకృత విధానాలు, వేగవంతమైన అనుమతి ప్రక్రియలు, బ్యూరోక్రాట్స్ నియంత్రణ తగ్గింపుల వల్ల ఈ డేటా సెంటర్లు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే డేటా సెంటర్ హబ్గా మన హైదరాబాద్ని చేసుకుంటున్నారు. అలాగే మన వైజాగ్ని కూడా డేటా సెంటర్ హబ్గా తయారు చేయాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.